దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఇవాళ దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, మన తల్లిదండ్రుల విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ తల్లిదండ్రులు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, మరి మనం భూమి మీదకి వచ్చామంటే ఇలా జీవిస్తామంటే కేవలం వారి వల్ల కూడా. ఎందుకంటే దేవుడు మన పట్ల ప్రణాళిక ఉంది కనుక వారి గర్భంలోంచి మనం వచ్చాం కనుక, వారు మంచోళ్ళైనా సరే చెడ్డోళ్ళైనా సరే మనం తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత మనకు ఉంది కనుక మర్చిపోకండి. మీరు ఏది చేయాలనుకుంటే వాళ్ళు బ్రతుకున్నప్పుడే చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఏ మనిషి ఎలా ఉంటాడో తెలియదు కనుక, ఎవరికైనా పెట్టాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా ఆ తక్షణమే చేయండి. అయ్యో ఈ మనిషికి ఇలా ఆడదాం అనుకున్నాను, ఈ మనిషికి ఇలా చేద్దాం అనుకున్నాను అయ్యో అని అనుకోకండి. ఎందుకంటే ఎప్పుడు ఏది అనిపిస్తే అదే చేయండి. ఎందుకంటే ఆ మనిషి చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఒక చనిపోయిన మా నాన్న ఉంటే ఎలా అనుకున్నా అన్న అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏమి ఉండదు. ఏదైనా చేయాలనుకుంటే ఉన్నప్పుడే నీకు చేయాలనుకున్నప్పుడే చెయ్యి. నీ తల్లిదండ్రులు చూడాలనుకుంటున్నావా, నీ తల్లిదండ్రులకి తోడుగా ఉండాలనుకుంటున్నావా, చెయ్యి. దేవుడి ప్రేమ కూడా నీకు తోడు ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు అందుకే బైబిల్ ఏమంటుందంటే తల్లిదండ్రులు సన్మానించు, తల్లిదండ్రులు పట్టించుకున్న లోయ కాకులు వాడిని కళ్ళు పీక్కు తినని అని ఉంటుంది బైబిల్లో. అలా ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించండి, తల్లిదండ్రులు కూడా బాగా చూసుకోండి. ఎందుకంటే మనం ఈ భూలోకంలో ఉన్నామంటే కారణం వాళ్ళే. దేవుడు వారి ద్వారా మనల్ని ఈ భూలోకంలో రప్పించారు కనుక వారికి చేయాల్సిన ధర్మం ఏదైతే ఉందో, ఏదైతే చేయగలమో అంతవరకు చేయండి. జ్ఞాపకం చేసుకుని ఈ మాటలు మీరు మర్చిపోకుండా దేవుళ్ళు ఎక్కువగా ప్రార్థన చేశారు. ఇవాళ వాక్యం చదివారా, దేవుడితో మాట్లాడారా? దయచేసి ఈ యొక్క విషయాలు మర్చిపోకుండా వాళ్ళ దేవుడితో కూడా మీరు ఎప్పుడు కూడా ప్రార్థన చేయడం లేదు, వాక్యం చదవడం కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎన్ని పనులు ఉన్నా వీటిని మర్చిపోతే మీరు దేవుడి దూరంగా అయిపోతే కుటుంబానికి ఎలా కట్టుకోవాలో కూడా తెలియదు. దేవుడితో ఉంటే దేవుడు చెప్తాడు కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, తల్లిదండ్రులు ఎలా చూడాలో ప్రతిదీ కూడా దేవుడు చెప్తారు. అయితే ఫస్ట్ దేవుడితో ఉండండి. దేవుడు ప్రతిదీ మీకు తెలియపరచిన కాక ఈ ఒక్క దేవుడు దించిన కాక ఈ మాటలు దేవుడు దించిన కాక ఆమేన్.